పబ్లిక్ స్కూల్లో సేవా పక్షం పేరుతో సత్కార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ కొమరయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సేవా పక్షం కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులను సన్మానించడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, వైద్య రంగంలో సేవలు అందించిన వారిని కూడా సన్మానించడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు నేటి యువత చదవాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ చీఫ్ అన్నారు. నాచారంలో మల్క కొమరయ్య గారు, అదేవిధంగా వీరేందర్ గౌడ్ గారు, మళ్ళీ గీతామూర్తి గారు, అదేవిధంగా ఈ సేవా పక్వాడా సంబంధించినటువంటి యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా 15 రోజులు ఏదైతే సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నిమగ్నమైందో ఆ కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు విశిష్ట వ్యక్తులను అంటే పద్మశ్రీ అవార్డీస్ కానీ, అర్జున అవార్డీస్ కానీ, లేకపోతే ఏదో ఒక సంబంధించినటువంటి ఒక అవార్డులు పొందినటువంటి ఒక పెద్దలకు ఇవాళ ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. వారి కథలు, వారి యొక్క జీవిత ఏవైతే సాధించినటువంటి ఒక పనులు, సాధించినటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కథగా ఈరోజు యువత దాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు పద్మశ్రీ సంపాదించారు. వారి యొక్క క్షేత్రంలో, వారి యొక్క ఫీల్డ్లో డాక్టర్గా అయితే, స్పోర్ట్స్మెన్గా అయితే, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్లో అయితే, ఈరోజు భారతదేశంలో అనేక మంది విశిష్ట వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని ఈరోజు సత్కరిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణ్ సొసైటీకి డిఫరెంట్ ఫీల్డ్స్లలో డాక్టర్స్ కానీ, లేకుంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ, లేకుంటే మ్యూజిక్, ఆర్ట్, స్పోర్ట్స్ అన్నిట్లో ఎక్స్పర్ట్స్, ఐపీఎస్, ఐఏఎస్ అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి వాళ్ళకు సన్మానించడం జరిగింది. దానికి మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు. తర్వాత మా సేవా పక్వాడా ప్రోగ్రాంలో కో-కన్వీనర్స్, తర్వాత మిగతా టీం అందరు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏ విధంగా అర్జున అవార్డ్స్ కానీ, లేకుంటే పద్మభూషణ్, లేకుంటే వాళ్ళకు ఆ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్, వాళ్ళు అందరికి కూడా ఏ విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అయింది. అది మన యూత్కు ఫ్యూచర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అగ్రికల్చర్